అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, సబ్స్క్రైబర్స్‌కి అందరికీ కూడా నా కృతజ్ఞతలు, శుభాభినందనలు. రీసెంట్‌గా కాకినాడలో ఒక అవాంఛనీయమైనటువంటి సంఘటన జరిగింది. దీనికి బాధ్యులెవరు అనిపిస్తుంది. ఎవరండి బాధ్యులు? చాలామంది అంటారు వాళ్ళకలా రాసిపెట్టుంది, అలా అయిపోయి ఉంటుంది. ఆ పిల్లాడి జాతకంలో ఆ 2 ఏళ్ల పిల్లాడికి 2 ఏళ్లకే 100 ఏళ్ళు నిండాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే అలా అయిపోయిందని సర్ది పెట్టుకుని, మైండ్‌కి సర్ది పెట్టుకుని వెళ్ళిపోతారందరూ. చూసి బాధపడుతూ. మనం ప్రత్యక్షంగా చూడకపోయినా కూడా ఈ వార్త వింటేనే హృదయాన్ని కలిచివేస్తోంది కదా! మరి అక్కడ ఈ సంఘటనని చూసిన స్థానికులు ఎంత బాధపడి ఉంటారో కదా! వీటన్నిటికి కారణం ఏంటండి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలెందుకు ఆర్భాటం? ఎవరి కోసం ఆర్భాటం? ఎవరి కోసమైతే మీరు ఆర్భాటాన్ని ప్రదర్శిస్తున్నారో, వారు మీ ఆర్తిని తీర్చగలరా? ఈ వివేకమైనటువంటి విచక్షణ ప్రతి వ్యక్తిలోనూ ఉండాలి కదా! హ్మ్. మనకి చూసారా? ఏ గొంతెమ్మ కోరికలు అంటారు కదా! ఆ గొంతెమ్మ అన్న ఆవిడ పేరు కూడా అంటే ఆ పేరు మీద అది సార్థకం ఎందుకైంది అది సామెతగా అనంటే, ఇదిగో అలవి మీరినటువంటి ఖర్చులు పెట్టించడం. అలా అయితేనే సమాజంలో గొప్ప ఉంటుందని, పేరొస్తుందని అనుకోవడం. ఎంత అవివేకం అంటే వీటన్నిటి వెనకాతల మళ్ళా మీరు మన సనాతన ధర్మం గురించే చెప్తారా అంటే చెప్పక తప్పటం లేదండి. ఇప్పుడు సీతారాముల వారి కళ్యాణం అప్పుడు ఎంత వైభవంగా జనకుడు చేశాడో, ఎంత వైభవంగా సీతాదేవిని దశరథుల వారు రా కోసల రాజ్యానికి, అయోధ్యకి ఆహ్వానించారో, ఆ వేడుకలేమిటో అవన్నీ కూడా రామాయణంలో ఉన్నాయి. అయితే అవన్నీ ఒక్కటే చెప్తున్నా, ఏ రోజు మీరు ఎంత పెట్టినా, తిన్నా అది ఎంత మీరు ఈవేళ తిన్నది రేపు పొద్దున బయటికి పోవలసిందేనండి. కడుపులో మూట కట్టుకుని ఉందనుకోండి జబ్బంటారు. అంచేత ఈ రోజున వచ్చి మీరు పిలిస్తే వచ్చి 4 అక్షింతలేసి వెళ్ళిపోయే వాళ్ళ కోసం అది మీ స్తోమతకి తగ్గట్టు చేసుకోవాలి తప్ప, ఎదుటి వాళ్ళనేదో మెప్పించాలని, ఎదుటి వాళ్ళ నుంచి ఏదో ఆశించాలని చేయడం అన్నది వెర్రితనం కదూ! వెర్రితనం కదూ! అందుకే అసలు వివాహానికి కూడా ఒక కౌన్సెలింగ్ ఉండాలి. వివాహానికి ముందు వధూవరులిద్దరికీ కూడా కౌన్సెలింగ్ ఉండాలి. ఎందుకనంటే, ఏ విధంగా వాళ్ళ జీవితం ఉండబోతోంది. నిజానికి కొంతవరకు ఇప్పటి కాలంలో పెళ్ళికూతురు, పెళ్ళికొడుకు తల్లిదండ్రుల పరిచయాలయిన తర్వాత ముందు వాళ్ళు యాటిట్యూడ్స్ నప్పుతాయా లేదా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే, ఒకప్పుడు మేము అనేవాళ్ళం, మేమేమన్నా మాట్లాడుకున్నామా? లేదా? మేము కలిసి ఉండటం లేదా? అని. కాదండోయ్! ఇప్పుడు ఇదిగో ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత మాట్లాడుకోవడం వలననే మనుషులంటే ఏంటో తెలుస్తుంది అన్నది నిజమైంది గదూ! ఇప్పుడు 2 ఏళ్ల పిల్లవాడు. ఆ పిల్లవాడిని భూమి మీదకి తెచ్చిందెవరు? ఆ దంపతులు. వాడు నన్ను తిండర్రా భూమి మీదకని ఏడ్చాడా? వీళ్ళ సరదాకి, వీళ్ళ సంతోషానికి, వీళ్ళ దాంపత్యానికి ప్రతిఫలంగా పుట్టినవాడు వాడు. ఆ పుట్టిన పిల్లాడు ఏం చేశాడు? నాకు ఇంత గొప్పగా పుట్టినరోజు చేయమని అడిగారా? అసలు పుట్టిన దినం సెలబ్రేట్ చేయాల్సింది ఎవరు? కేవలం తల్లి, తండ్రి. ఎవరు ఇందులో లేకపోయినా ఆ ఒక్కరైనా సరే ఆ పుట్టినరోజుని జరుపుకుంటారు వేడుకగా. ఇద్దరూ ఒకవేళ లేరనుకోండి, ఆ పుట్టిన వ్యక్తి ఎలా జరుపుకుంటాడు అనంటే, ఆ రోజున తన తల్లి, తండ్రి భూమి మీదకి తీసుకొచ్చినటువంటి తల్లి, తండ్రుల్ని జ్ఞాపకం చేసుకుని, వాళ్ళకో నమస్కారం చేసుకుని, దేవాలయానికి కుదిరితే వెళ్ళి, అక్కడ అనుగ్రహం తీసుకుని, తోటి వారితో సంతోషంగా ఉంటూ, చేతనైతే శక్తి కొలది సేవాదానం గాని, లేదంటే
భోజనదానం కానీ, ఏదైనా విద్యాదానం కానీ, గుర్తుండిపోయే పని చేసిన రోజున నిజంగా అతని వంశస్థులు కూడా తరిస్తారు. అతనికి జన్మనిచ్చినందుకు తల్లిదండ్రులు కూడా తరిస్తారు. ఇది కాకుండా వీళ్ళు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి ఇంతమందిని పిలవాలి. ఆ పిల్లవాడికి తెలుసా ఇంతమంది వచ్చారని. కానీ దాని వెనకాతలేంటి ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువనమాట. మనం ఘనంగా పుట్టినరోజు చేస్తే, ఘనంగా బహుమతులొస్తే, ఘనంగా బహుమతుల వల్ల కూడా డబ్బు సంపాదించుకోవడం. ఎంత చీపెస్ట్ మెంటాలిటీ అంటే, ఈ మెంటాలిటీనంటారంటే, పసిపిల్లవాడిని ఉపయోగించుకున్నట్టే కదా! ఆ పిల్లవాడికి ఏం తెలుసు? ఆ పిల్లవాడికి ఈరోజు నీ పుట్టినరోజు నాన్న అని అమ్మా, నాన్న అక్షింతలు తల మీద వేసి, నోట్లో ఓ తీపి వస్తువు తేనె 2 ఏళ్ల పిల్లాడు ఏం తినేస్తాడు గనక పెట్టి, ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరకు కూడా తీసుకొని వెళ్ళి ఆశీర్వచనం తీసుకోవడం, లేదంటే కమ్మగా ఓ గుడికి వెళ్ళడం. ఆ గుడికి వెళ్ళి ఇదిగో ఇవాళ మా పిల్లవాడి పుట్టినరోజండి. ఇదిగో ఈ పూజ చేయించండి. లేదా అక్కడ ఆ గుడి ముంగట ప్రాంగణంలో ఉండే పేదవాళ్ళకి ఇంత దానం చేయండి. ఇది కదూ అవసరమైనది, పనికొచ్చేది. ఇంతమందిని పిలిచావు. అంత బలవంత పెట్టి ఏం సాధించారు వాళ్ళు? ఇది చూసిన తర్వాతైనా ఎంతో మందికి కనువిప్పు కలగాలి కదా! చెప్పండి. ఇదే నేనన్నాను చాలామందికి ఫ్రస్ట్రేషను అనంటే నేను ఇదే మాట చెప్పాను. అర్హతని మించి ఆశించడం ఎక్కువైపోతే వచ్చేది ఫ్రస్ట్రేషనే. మనమేంటి ఆలోచిస్తామంటే నాకీ హక్కుంది కదా! పిల్లాడికి పుట్టినరోజు చేయమని చెప్పి అడిగే హక్కుంది కదా! అన్నీ అంటాం. బాధ్యతో ఇంటి ఇల్లాలుగా భర్త ఎంత ఆదాయం భర్త ఎంత సంపాదిస్తున్నారు? ఆర్జన ఎంతుంది? కుటుంబానికి ఎలా ఉపయోగపడాలి? వీలైతే అంత ఖర్చు పెట్టే బదులు పిల్లవాడి పేరు మీద పిల్లవాడి విద్యకు పనికొస్తుందని, ఆరోగ్యానికి పనికొస్తుందని ఒక పొదుపు చేసినా కూడా ఈనాడు 3 నిండు జీవితాలు బ్రతికి ఉండేవి. ప్రపంచంలో ఇంత జనాభా ఉంది. ఇంత జనాభాలో ముగ్గురు వెళ్ళిపోతే మాత్రం ఏం తేడా తెలుస్తుంది? తేడా మనకి తెలుస్తుందా లేదా అని కాదండి. సృష్టించిన పరమాత్మ అనుకుంటాడు కదా! ఏమిటి ఇంత వెర్రివాళ్ళైపోతున్నారు? మిగిలిన ఏ ప్రాణికోటికి 80 లక్షల కోట్ల జీవరాశులు ఎన్నో ఉన్నాయంటారు కదా! అన్నింట్లో వేటికి లేనటువంటి శక్తి కేవలం మనిషికిస్తే, మనిషి తన వివేకాన్ని, వివేచనని ఇలా ఉపయోగిస్తున్నాడా? అని పరమాత్మ కూడా ముక్కున వేలేసుకునే సమయం గదూ ఇది. ఆలోచించండి. ప్రతి గృహిణికి చెప్తున్నా పండగలకని, పుట్టినరోజులకని, లేదంటే ఇంట్లో ఇంకేదైనా సరే అనుకోకుండా డబ్బులు తక్కువున్నాయి. అమ్మాయి మెచ్యూర్ అయింది. ఎంతలో ఉంటే అంతలో చేసుకోవచ్చమ్మా. ఆర్భాటాలకి తాహతును మించిన ఆర్భాటాలు అక్కరలేదు. వివాహంలో కూడా ఇప్పుడు ఈ మధ్యన చూడండి లక్షలు లక్షలు పోసి వివాహాలు చేసుకుంటున్నారు. ఎంతవరకు నిలబడుతున్నాయి? ఎంతసేపు డబ్బు పెట్టేస్తున్నాం అన్న గొప్పకెళ్ళిపోతున్నారు. అంతమందిలోనూ మనం గొప్పగా చేసామా లేదా అంతమంది బయట ప్రపంచం మీలో ఏముందో మీరు తెలుసుకుంటే ఎందుకంటే ఫైనల్ ఇవాళ ఒక గంట మహా అయితే ఒక రోజు మీతో ఉండి వెళ్ళిపోయేవారు. మీతో జీవితాంతం ఉండేది మీ జీవిత భాగస్వామి, మీ పిల్లలు. నిజమైన ఆత్మబంధువులు. వీళ్ళు మీరు చర్చించుకుని మన స్థాహత ఎంతుంది? ఇది జరిగితే రేపొద్దున మనకి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? ఇది నచ్చచెప్పే ప్రయత్నమైనా భర్త అన్నవాడు చెయ్యాలి కదా! భార్య ఎంత మాట అంటే అంత మాటకి నడిపించేయడమేనా? కొన్ని చోట్లేమో అంటే ప్రతి చోట చూస్తున్నాం కదా! అతివృష్టి, అనావృష్టి జరుగుతుంది. అయితే పెళ్ళాం మాటను నిర్లక్ష్యం చేసేవాడు ఒకడు. లేదా భర్తని అసలు మనిషి కిందే లెక్క చూడని ఇల్లాళ్ళొకడు. ఎందులో ఉంది? నేటి సమాజం ఉన్న తీరులో ఉందా? లేదా నేటి తినే ఆహారంలో ఉందా? వీటన్నిటికీ కారణం ఒకటే. మహానుభావులు గొంతు ఎగిరిపోతున్నా మన చెవుల్లో జోరీగల్లాగా ప్రవచనాలు చెప్తున్నారు.
మన పురాణాల గురించి, మన సనాతన ధర్మం గురించి. ఎంతసేపు మొబైల్ వచ్చింది, మొబైల్ పట్టుకునేసరికల్లా ఏదో మనకిష్టమైన ప్రోగ్రామ్‌ని చూసేయడం కాదు. మనకు ఉపయోగపడేదాన్ని చూడాలి. హ్మ్. ఆఖరికి ఆ పసిపిల్లవాడు ఏం పాపం చేశాడమ్మా! ఓ పక్కన కొంతమంది పిల్లలు లేరు అని ఏడుస్తున్నారు. కనీసం ఆ పిల్లవాడి జీవితాన్నైనా ఉంచొచ్చు కదా! ఎంతటి రాక్షసత్వమో చూసారా అది. ఇందులో ఎక్కడైనా జాలి పడాల్సిన అవసరం ఉందా? లేదు. భర్తనంతగా వేధించి, అప్పుల పాలయ్యేట్టు చేసి, వేరు దారి లేక ఆత్మహత్యకి పాల్పడ్డాడంటే ఆమె హంతకి. అంతేనా? పసిబిడ్డని, పసికందుని, తల్లి, తల్లి అన్న పేరుకి కళంకం. ఇది ఎంత మాత్రమూ కూడా ఖండించదగ్గ విషయమే. సహించలేరు ఎవరు కూడా. కాబట్టి మనకి సనాతన ధర్మం ఒక విషయం చెప్పింది. ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా బోర్డు లాంటిది ఇంట్లో పెట్టుకొని రాసుకోవలసిన విషయం. ఇంటిల్లిపాది చూడాల్సిన విషయం. ఏంటది? తీర్థయాత్రలకని, పండగలకని, ఈ విధమైనటువంటి పుట్టినరోజులని, వీటి కోసం అప్పు చేసి సెలబ్రేషన్స్ చెయ్యకూడదు. అప్పు చేసి నాకు పెట్టండని ఏ భగవంతుడు చెప్పలేదు. భగవంతుడు చూసేది ఎలాగైతే శ్రద్ధో, పసిపిల్లలకి కూడా కావలసింది ప్రేమ, ఆదరణ. అంతే. నిత్యావసరాలు ఎలా తీరతాయి, దానికోసం ఎలా శ్రమ పడతాం, మీ శ్రమని మీరు గౌరవించండి. మీ శ్రమనే మీరు గౌరవించని రోజున అసలు ఎదుటివారి శ్రమలోని గౌరవము వారిని గౌరవించాలని అనిపించదు. ఆ విధమైన దాని వల్లనే ఆ డబ్బు కూడా మనకి ఉపయోగపడదు సమయానికి. కాబట్టి వివేచనతో ఆలోచించండి. అతి సర్వత్రా వర్జయేత్. ఏమంటారు? ధర్మో రక్షతి రక్షితః.